పరిమిత దేవతా స్వరూపాలు. మనం చూసేవి పరిమిత దేవతా స్వరూపాలు. ఇంతే అని అనుకున్నాం, ఇంతే, ఇదే దేవతా స్వరూపం. చతుర్భుజంగా ఉంటాడు, శంఖచక్ర గదా పద్మాలతో ఉంటాడు, ఇదే ఆయన రూపం అని అనుకున్నాం అనుకోండి, అది పరిమితమే కదా, ఆ రూపం పరిమితమే కదా, పరిమిత దేవతా స్వరూపం అది. అది ఒక రూపం, అది తత్వం కాలా, అది దేవతా తత్వం కాలా అది. అందుకనే పరిమిత దేవతా స్వరూపాల్లో అంటే లోకానుగ్రహం కోసం కల్పితమైన శరీరాల్ని ధరించినటువంటి శివుడు, విష్ణువు మొదలైన దేవతామూర్తులలో ఇవి మాత్రమే అని అనుకోవద్దు. నువ్వు నిజమే అక్కడ అర్చన చేస్తున్నావు, చెయ్యాలి, కానీ ఇది మాత్రమే అని అనుకోవటానికి వీల్లేదు. ఏ దేవతకి నేను ఇక్కడ అర్చన చేస్తున్నానో ఆ దేవత సర్వత్రా నిండి ఉండేటువంటి తత్వము, సర్వత్రా ఉన్న చైతన్యము, అదే ఆ దేవతామూర్తి అని నువ్వు మనస్సులో అనుకోవాలి. అందుకనే ఆయా మంత్రాలు, ఆయా స్తోత్రాలు దేవతని పూజించేటప్పుడు అన్నీ అలాగే ఉంటాయి కదా, అవి నువ్వు మనస్సులో మర్చిపోకూడదు. అటువంటి ఆ పరిమిత దేవతా స్వరూపాల్లో శ్రద్ధా జాడ్యాన్ని పోగొట్టడం కోసం మనం చెప్పుకున్నాం కొద్దిగా. శ్రద్ధా జాడ్యం, శ్రద్ధ అనేది 3 విధాలుగా ఉంటుంది అని భగవంతుడు చెప్పాడు. ఆ శ్రద్ధని గురించి భగవద్గీతలో చాలా చర్చ వచ్చింది. శ్రద్ధా జాడ్యం అంటే శ్రద్ధ అని పైకి కనిపించినప్పటికీ కూడా అది ఒక జడత్వంతో వచ్చిన శ్రద్ధ, అంటే జ్ఞానంతో కలిగిన శ్రద్ధ కాదు, జ్ఞానాన్ని ఇచ్చే శ్రద్ధ కాదు. శ్రద్ధా జాడ్యం, దాన్ని పోగొట్టడం కోసం అంటే నువ్వు ఇంతే అని మనస్సులో అనేసుకుని అక్కడ మాత్రమే నేను భక్తిగా ఉంటాను, అక్కడ మాత్రమే శ్రద్ధని చూపిస్తాను అని అంటే అది శ్రద్ధా జాడ్యమే కదా. ఇప్పుడు భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా ఉన్నాడు, ఆయన అన్ని చోట్ల చూసుకోలేకుండా ఇక్కడ మాత్రమే చూస్తాను అని చెప్పడం అదేమి శ్రద్ధ అది?